నా చిన్న డౌట్ ఏంటంటే ఆయన తెలుగు ఆయన అయి ఉంటాడు అని. ఓకే. హీ వాజ్ వెరీ చాలా చార్మింగ్గా వెల్కమ్ చెప్పాడు నాకు. మంచిగా పక్కనే ఉంటాడు, ఇలా చూడగానే నవ్వాడు ఆయన. నవ్వి మా పేరెంట్స్ ఆర్ టీచర్స్ కదా, సో హీ స్టార్టెడ్ విత్ ఎడ్యుకేషన్. ప్రైవేట్కి పబ్లిక్కి ఎడ్యుకేషన్ సిస్టంలో డిఫరెన్స్ ఉంది. ఇట్ ఈస్ క్రియేటింగ్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్. సో మనం ఏం చేయాలి? యాక్చువల్గా హీ వాంటెడ్ మీ టు స్పీక్ అగెయిన్స్ట్ ప్రైవేట్ ఎడ్యుకేషన్. నేను అక్కడ ఏం చెప్పానంటే, సొసైటీలో ప్రైవేట్ ఉంటుంది, పబ్లిక్ ఉంటుంది, పీపుల్ ఉంటారు. ఎవ్రీబడి వాళ్ళ రూల్స్ వాళ్ళు తీసుకుంటేనే ఎడ్యుకేషన్ అనేది బాగుంటుంది సొసైటీలో. సో ప్రైవేట్ ఉండాలి, కానీ ఎందుకు పీపుల్ అనేవాళ్ళు ప్రైవేట్కి వెళ్ళాలి అనుకుంటున్నారు అనే దాన్ని మనం టచ్ చేయాలి సార్. పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వర్క్ అవ్వట్లేదు. ఏపీ గవర్నమెంట్ అప్పటికే ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ టెక్స్ట్ బుక్స్, కరికులం, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎక్సెట్రా అవన్నీ అని చెప్పేసాను. హీ వాజ్ సాటిస్ఫైడ్. దెన్ హీ ఆస్డ్ ఆన్ బ్లాగింగ్ అనేది బడ్జెట్ మీద రాశాను కదా. సో పీపుల్ ఆ బోర్డు మొత్తం థింక్ దట్ ఎకానమీ ఆస్పెక్ట్స్లో ఐఎమ్ గుడ్ అని. హీ ఆస్డ్ మీ ఎల్పిజి రిఫార్మ్స్ పివి నరసింహరావు గారు చేశారు కదా, దాని మీద హీ ఆస్డ్ కొన్ని క్వశ్చన్స్. ఏం చేశారు, ఏం జరిగింది, వై వీ నీడ్ టు బ్రింగ్ అని. అది ఆబ్వియస్లీ అది అందరూ చదివేస్తుంటారు, నార్మల్ క్వశ్చన్ అది చెప్పేశాను. దాని తర్వాత మెంబర్ 4, హీ ఈజ్ ఎ ఇంట్రెస్టింగ్ పర్సన్ అనమాట. అంటే చైర్మన్ సార్ నన్ను ఎన్ని క్వశ్చన్లు అడిగాడో దానికన్నా ఎక్కువ ఈయనే అడిగాడు. హీ స్టార్టెడ్ సేయింగ్, ఇప్పుడు నువ్వు బ్లాగ్లో బడ్జెట్ గురించి రాసావు, సో యు ఆర్ ఎకానమిస్ట్ కదా అన్నాడు. అంటే నో సార్, ఐఎమ్ నాట్ అన్ ఎకానమిస్ట్, జస్ట్ ఆ పాయింట్ ఆ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది రాశాను అన్న. ఈ సెడ్ దట్ స్టేట్ గవర్నమెంట్కి రెవెన్యూ ఎలా వస్తుంది అని చెప్పాను. ఎక్సైజ్ ఉంది, వ్యాట్ ఉంది, ఎక్సెట్రా అని చెప్పాను. జిఎస్టీ మీద ఒక 2 క్వశ్చన్స్ అడిగారు. అక్కడ జస్ట్ చెప్పేసి వదిలేయచ్చు. సార్ అడిగారు, నేను చెప్పేసాను, అయిపోయింది. అక్కడ ఏం చెప్పానంటే, సార్ ఐ హ్యావ్ సజెషన్స్ టు మేక్ జిఎస్టీ ఏ బెటర్ ప్లాట్ఫామ్, కెన్ ఐ సే సార్ అన్న. దగ్గర కొంచెం వీడేంటి లిబర్టీ తీసుకుని, బేసిక్గా ఎవరు అలా చెప్పరు. రైట్, నా దగ్గర కొన్ని సజెషన్స్ చెప్పమంటారా అని. చెప్తావా, సరే చెప్పు అన్నాడు. ఓ మై గాడ్. అంటే చెప్పాను, అక్కడ ఒక 2-3 చెప్పాను. ఓటింగ్ యాక్చువల్గా సెంటర్కి ఎక్కువ ఓటింగ్ ఉంటుంది, స్టేట్స్ అన్ని కలిపి కొంచెం చాలా తక్కువ ఓటింగ్ ఉంటుంది. అది మారుద్దాం సార్, అప్పుడు స్టేట్స్ వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకోగలరు అని చెప్పేసరికి ఈ వాజ్ ఓకే. దెన్ హీ హాస్ డన్ ఐఐటి నుంచి వచ్చావు, యూస్ టెక్నాలజీ టు బ్రింగ్ రెవెన్యూ ఫర్ గ్రామ పంచాయత్స్ అన్నాడు. అక్కడ పీపుల్ ఎలెక్ట్ సర్పంచెస్, చైర్పర్సన్స్ ఎక్సెట్రా, వాళ్ళు ట్యాక్సెస్ ఎందుకు వేయాలంటే దే ఫియర్ దట్ మళ్ళీ ఎలక్షన్ వస్తే లూజ్ అవుతాము అని. సో ఐ సెడ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేసి ల్యాండ్ రికార్డ్స్ అన్నిటినీ అందులో పెట్టేస్తే, డిజిటైజ్ చేసేస్తే ఆటోమేటిక్గా ఒకవేళ ఎక్కువ ల్యాండ్ వచ్చినప్పుడు ట్యాక్స్ వస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ పవర్ అని చెప్పి. హీ వాజ్ సాటిస్ఫైడ్. యాక్చువల్గా అది ఆల్రెడీ హైదరాబాద్, శంషాబాద్ ఇక్కడ జరుగుతుంది, కాకపోతే ట్రాన్స్పరెంట్ గా జరగట్లేదు అంతే. అంటే నేను గవర్నమెంట్ అది ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో ఈ వాజ్ సాటిస్ఫైడ్ అనమాట. అక్కడ లాస్ట్ క్వశ్చన్ అనమాట, అంతా నార్మల్గా వెళ్తుంది, క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆన్సర్ చెప్తున్నాను. నాకు 200 మార్క్స్ పడేలాగా హై మూమెంట్ ఏం లేదు అనే ఫీల్లో ఉన్నా నేను. అప్పుడు అడిగాడు ఆయన, నువ్వు హిస్టరీ ఆప్షనల్ కదా నీది, నీకు ఛాన్స్ ఇస్తాను, హిస్టరీ వెనక్కి వెళ్ళి గో బ్యాక్ టు హిస్టరీ అండ్ చేంజ్ 1 ఈవెంట్, హ్యూమన్ ఎవల్యూషన్ మొత్తాన్ని మార్చేయాలి అన్నాడు. యాక్చువల్గా హిస్టరీలో వెనక్కి వెళ్ళి ఒక ఈవెంట్ ఏం మారుస్తావు అనేది ఈజ్ పార్ట్ ఆఫ్ మై మాక్ ఇంటర్వ్యూ. రైట్, ఓకే. ఇక్కడ మాక్ ఇంటర్వ్యూ కొంత యూజ్ అయింది మీకు అలా అయితే? యాక్చువల్ నాకు క్వశ్చన్లన్నీ మాక్ ఇంటర్వ్యూలో అయ్యాయి. రైట్, నాకు బయట నుంచి ఏం రాలేదు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే హ్యూమన్ ఎవల్యూషన్ మొత్తానికి నేను ప్రిపేర్ అవ్వాలా. సమ్ ఈవెంట్ ఇన్ హిస్టరీ అంటే ఏం చెప్పాలి అనేది మాత్రమే ప్రిపేర్ అయ్యా. దెన్ ఐ సెడ్ జలియన్వాలా బాగ్ మసాకర్ 1919 అనేది జరగకుండా ఆపుతాను అని. అంటే అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ పంజాబీస్ దే వేర్ కిల్డ్ బ్రూటలీ. బ్రిటిష్ వాళ్ళు చంపేశారు అని చెప్తే ఆయన పాపం హీ వాజ్ ఎంపథెటిక్, హీ వాజ్ అండర్స్టాండింగ్. అవును చాలామంది చనిపోయారు, యా యూ నీడ్ టు స్టాప్ అని చెప్పేసాను. చైర్మన్ సార్ వెంటనే ఇక్కడ నుంచి నాకు చైర్మన్ సార్కి స్టార్ట్ అయింది. ఓకే, 1919లో అలా చంపేశారు కాబట్టి 1920లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ గాంధీ గారు స్టార్ట్ చేశారు. అందుకే కదా 1947 కల్లా ఇండిపెండెన్స్ వచ్చింది. నేనైతే మళ్ళీ చంపేస్తాను అంటే అక్కడ నాకు లక్, ఇది మళ్ళీ లక్. అమెరికన్ రెవల్యూషన్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది ఆ కాన్సెప్ట్ చదివేటప్పుడు, రెవల్యూషన్ అనేది ఇట్ ఆల్రెడీ స్టార్ట్, ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఇండిపెండెన్స్ వీఆర్ ఫైటింగ్.
సేమ్ ఇక్కడ చెప్పాను సార్. ఇండియన్ కాంటెస్ట్లో కూడా రెవల్యూషన్ అనేది 1857 నుంచే స్టార్ట్ అయింది. ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది ఇండిపెండెన్స్. దానికి మనుషులు చంపడానికి సంబంధం లేదు. నేనైతే అలాంటిది యాక్సెప్ట్ చేయలేను సార్ అన్న. ఆయనకు అర్థమైంది మీ బీయింగ్ డిప్లొమాటిక్ అనేది తెలిసిపోద్ది వెంటనే. ఆయనకు అర్థమై హీ లాఫ్డ్ అనమాట. రైట్. దెన్ హీఈస్ ఐఎఫ్ఎస్ కదా, సో హీ ఆస్క్డ్ 2 questions. నేను ఒక 2 కాన్సెప్ట్లు చెప్తాను, అది ఎవరు ప్రపోజ్ చేశారు అనేది చెప్పు చాలు అన్నాడు. ఈ సెడ్ ఎండ్ ఆఫ్ హిస్టరీ డిబేట్ ఎవరు చెప్పారు అండ్ మెటీరియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హిస్టరీ. ఇవి యాక్చువల్గా ఇవి పిఎస్ఐఆర్ కాన్సెప్ట్స్. ఓ ఓకే, మీ ఫస్ట్ ఆప్షన్ నాకు తెలుసు అవి. రైట్. నాది హిస్టరీ ఆప్షనలే, అవును, వాళ్ళకి కనపడేది. బట్ ఇట్ ఈస్ ఎ పిఎస్ఐఆర్ క్వశ్చన్. ఎండ్ ఆఫ్ హిస్టరీ డిబేట్ అనేది ఫ్రాన్సిస్ ఫుకుయామా చెప్తారు సార్. మెటీరియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్ కార్ల్ మార్క్స్ చెప్తారు సార్ అని. అంటే కొంచెం ఓవర్ అనిపిస్తుంది, నిజంగా జరిగింది. కానీ ఈ జస్ట్ లిఫ్టెడ్ హ్యాండ్ అండ్ థమ్ చేశారు టేబుల్ మీద, పర్ఫెక్ట్ రాహుల్ యువర్ ఎంట్రీ ఈస్ ఓవర్, యూ కెన్ లీవ్ అన్నారు. కాకపోతే నాకేంటంటే అప్పటికే 40 minutes అయింది, ఆ ఫీల్డ్ ఉండదు. కాకపోతే ఢిల్లీ దాకా వెళ్ళి ఇంటర్వ్యూ మాత్రం ఇచ్చేసి వస్తే ఏమో అంటే ఒక 1 minute కూర్చుందాం అని చెప్పి అలానే కూర్చున్నా. ఎంట్రీ ఈజ్ ఓవర్ అని చెప్పిన తర్వాత ఓకే సార్ అని చెప్పి ఇలా చూస్తున్నా, అందరినీ నవ్వుతున్నా. అప్పుడు మెంబర్ 4 హీ స్టార్టెడ్. ఆయన అప్పుడు దాకా యాక్టివ్ ఉన్నాడు. జలియన్ వాలా బాగ్ కొంచెం సైలెంట్ అయ్యాడు. మళ్ళీ అడిగాడు, ఇప్పుడు ఇంటికి వెళ్తావు, నీ బ్లాగింగ్లో పక్క ఇంటర్వ్యూ ఎలా జరిగింది అని రాస్తావు కదా, మా గురించి ఏం రాస్తావు అన్నాడు. నైస్ సార్, మీరు బాగా ఓపెన్ అప్ అయ్యారు నాతో, నాకు ఆ ఛాన్స్ ఇచ్చారు, నేనేం చెప్పాలనుకున్నానో మీకు చెప్పాను, నా ట్రూ పర్సనాలిటీ మీకు చూపించగలిగాను అని చెప్తున్నాను. మధ్యలో చైర్మన్ సార్ ఇంటరప్టెడ్ అండ్ ఈ సెడ్, సార్ మాకు ఎన్ని మార్కులు వేస్తావు నువ్వు అన్నాడు. ఇదే టైపు క్వశ్చన్ ఒకటి జిహెచ్పి రాజు సార్, ఈజ్ రిటైర్డ్ ఐపీఎస్ అనమాట. అవును తెలుసు. ఒక మాక్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు హీ సెడ్ టు మీ, ఆయన డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడిగారు నాకు. సేమ్ ఈ టైపే ఉంటుంది, చెకింగ్ యువర్ విజ్డమ్, నీ ఏజ్కి హంబుల్నెస్ నీకు ఉందా లేదా అనే పాయింట్లో వీ నీడ్ టు ఆన్సర్ అనమాట అలాంటి క్వశ్చన్స్. సో ఐ సెడ్ అనమాట, నేనంత వయసు కాదు, నాకు అంత విజ్డమ్ లేదు, మీ ఎక్స్పీరియన్స్లో సగం కూడా ఉండదు నా ఏజ్, సో ఐ షుడ్ నాట్ కమెంట్ ఆన్ దట్ సార్, బట్ మీరైతే చాలా వెల్కమింగ్ ఉన్నారు బోర్డు అని చెప్తే పక్కన మేడం అప్పుడు దాకా అవును కొంచెం ఈ జస్ట్ ప్యాటెడ్ అనమాట, షీ జస్ట్ ప్యాటెడ్ లాగా డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇవ్వకు అని. అక్కడ ఎవ్రీబడి ఈస్ లాఫింగ్. యాక్చువల్గా మర్చిపోయా, ఒక్కటి చెప్పలేదు, ఒక ఫన్ మూమెంట్ ఉంది. లైక్ ఎవ్రీబడి ఇన్ ద బోర్డ్ ఈస్ లాఫింగ్. FEBERE అని 3 ఉంటాయి ఎకానమీలో కాన్సెప్ట్స్. ఆ మూడింటిని మెంబర్ 4 అనే పర్సన్ హీ ఆస్క్డ్ మీ టు ఎక్స్పాండ్ అండ్ సే ద సమ్మరీ ఆఫ్ దోస్. 3 సార్లు తప్పు చెప్పాను. అయ్యో. థింగ్ ఈజ్, ఇప్పుడు BE అన్నారు, బడ్జెట్ ఎస్టిమేట్ అది మామూలుగా, FE ఈజ్ ఫైనల్ ఎస్టిమేట్, RE ఈజ్ రెవెన్యూ ఎస్టిమేట్. నేను అన్నిటికీ తప్పు చెప్పారు. ఎక్స్పెండిచర్స్, ఫైనల్ ఫిజికల్ ప్లేస్లో ఫిజికల్ ఎలా చెప్పారా? ఫస్ట్ ఒకటి అడిగారు, BE అన్నాను, అది తప్పు చెప్పాను. ఆయన ఒక్కడే నవ్వాడు. నేను సార్ సారీ సార్ చెప్పలేకపోతున్నాను, లైట్ తీసుకుందాం సార్ అని. లేదు చెప్పాల్సిందే అని. తర్వాత RE చెప్పాను, అది తప్పిపోయింది. అంటే ఆయన ఒకటి కరెక్ట్ చేసి మళ్ళీ నాకు తప్పిపోయింది. ఈసారి చైర్మన్ సారు మిగతా వాళ్ళు నవ్వారు. ఇప్పుడు లాస్ట్ది అయినా కరెక్ట్ చెప్తాడు అనే ఎక్స్ప్రెషన్ పెట్టి ఇలా చూస్తున్నారు, ఏదో క్రికెట్ మ్యాచ్ చూసినట్టు. అది తప్పు చెప్పాను. అది పాయింట్ ఏంటంటే యూ నీడ్ టు సీ దట్ యాస్ ఎ పాజిటివ్ థింగ్. ఇంటర్వ్యూలో నీతో అందరూ ఎంగేజ్ అవుతున్నారు, నువ్వు చెప్పేది వింటున్నారు. ఇఫ్ దే ఆర్ లాఫింగ్, వాళ్ళు తీసుకుంటున్నారు. అది ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాన్వర్సేషన్ టైప్ ఎప్పుడైతే ఇంటర్వ్యూ అవుతుందో యూ కెన్ ఎక్స్పెక్ట్ 200+. క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ ఎప్పుడైతే అవుతుందో యూ విల్ నాట్ గెట్ మార్క్స్. వాళ్ళు అడిగిన దానికి డిప్లొమాటిక్గానే ప్రతిదీ చెప్దాము అన్నప్పుడు మార్కులు పడవు మళ్ళీ. వెన్ హీ వాస్ ఆస్కింగ్ అబౌట్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఎడ్యుకేషన్ డిఫరెన్స్, అసలు పబ్లిక్ ఎడ్యుకేషన్లో ఎందుకు ఇన్ని తప్పులు ఉన్నాయి, నేను గవర్నమెంట్ టీచర్స్కి పుట్టినా నేను ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో చదవలేదు, ఆ పాయింట్స్ రేజ్ చేశాను ఆయన దగ్గర. యాక్చువల్గా వాస్ వెరీ, అక్కడ చాలా మాట్లాడేశాను. దే అండర్స్టాండ్, మీ ఆవేశం మీ సీరియస్నెస్ వాళ్ళకి అర్థమై ఉండాలి. యాక్చువల్గా అది వాళ్ళు అంత ఇన్వాల్వ్ అయ్యారు. సో నా ఇంటర్వ్యూ అనేది స్మూత్గా అయింది. నేను అనుకున్న కాన్సెప్ట్స్ నుంచి నాకు క్వశ్చన్స్ పడ్డాయి, నా బ్యాక్గ్రౌండ్ నుంచి అడిగారు. ఆ పాయింట్లో వచ్చేటప్పుడు ఇలా 2-3 ఫన్ క్వశ్చన్స్, ఎన్ని మార్క్ క్లాస్, ఎలా ఏం రాస్తావు. యాక్చువల్గా ఈ పక్కన తెలుగు ఆయన అన్నాను కదా, ఈ యాక్చువల్లీ టుక్ మై
ఐడీస్ నా బ్లాగ్కి. ఓకే తర్వాత ఒక పర్సన్ ఫాలో అయ్యారు ఆయనే అనుకుంటున్నా. ఓకే ఓకే యాక్చువల్గా అందుకని 200 వచ్చాయి. బయటకు రాగానే అడిగారు అనమాట, అక్కడ ప్యూన్ ఉంటారు, వెళ్ళేటప్పుడు ఒక 10 minutes కూర్చున్నాను, అప్పటికే ఆయన ఫ్రెండ్ అయిపోయాను. ఆయన అడిగారు ఎలా అయిందంటే అచ్చా అని చెప్పేసి ఇంక బయటకు వచ్చి ఫ్రెండ్స్ చెప్పేసాను 200 వస్తాయి అని. బాగా అయింది అని. ఇంటర్వ్యూ అనేది నా జర్నీ మొత్తంలోకి ఒక హ్యాపీ ఎండింగ్ అది రైట్ ఆ 1 yearకి.